Hi friends, welcome to Busy World. Yesterday is a Sunday. Sunday is a funny day. సో మేము నిన్నైతే రాజంపేటలో కొత్తగా నగరవనం అని పెట్టారు. కొత్తగా అని ఏం లేదు, చాలా రోజుల నుంచి ఉంది. కానీ మాదే లేట్ విజిటింగ్, అందుకు నిన్న నగరవనం వెళ్ళాము. స్టార్టింగ్ ఎంట్రన్స్ మాకు మంకీస్తో వచ్చింది. ఫస్ట్ అయితే కింద అక్కడికి పోదాం అనుకున్నాం, ప్లే జోన్ కిడ్స్ జోన్కి. కానీ ఇది ఒకసారి చూసి వస్తాంలే అని ఇట్లా వచ్చాము. రాజంపేట రైల్వే మీద నుంచి ఇట్లా పక్క వస్తే డంప్ యార్డ్ వస్తుంది. రాజంపేటలో అంతా చెత్తేస్తే దాని పక్కగా దాటుకొని వస్తే ఉందంట నగరవనము. అక్కడ చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా మేము. స్టార్టింగ్ బాగా చెట్లను కూడా బాగా పెంచుతున్నారు, తామర పూలను కూడా వేశారు పెంచేదానికి. యాక్చువల్గా అయితే శ్రవణ్ కొంచెం నేను బాగా ఇబ్బంది పడ్డాడు. మావాడు చూడండి, అంటే నగరవనంలో కాదు శ్రవణ్ ఇబ్బంది పడింది. నిన్న శ్రవణ్ పడినాడు, కొంచెం పండు దగ్గర దెబ్బ తగలడం వల్ల తను డల్గా ఉన్నాడు. బయటికి తీసుకెళ్తే కొంచెం ఆ ఫీల్ పోతుందని చెప్పి అందరం బయటకు వచ్చాము, పిల్లలు మేము అంతా. చెట్లను చూడండి ఎంత బాగా వేశారు. నగర వనం అంటే నాకు తెలిసి నగరంలో వనంలాగా తయారు చేయాలనుకుంటున్నారేమో, అందుకు నగరవనం అని పెట్టారు. బాగా చెట్లను బాగా పెంచుతున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కదా, అన్నీ కొంచెం చిన్న చిన్న చెట్లుగానే ఉన్నాయి. ఇంకా బాగా పెద్ద అయినాయండి చెట్లు. ఇంకా బాగా అందరు చెట్ల కింద కూర్చునేంతమైన వస్తుంది. పారిజాతం చెట్లకైతే మొత్తం చెట్టంతా మొగ్గలే. పొద్దున్నే చూసినారంటే ఇంకా భలే ఉంటుంది. ముత్యాలు కదా ఉన్నట్టుంటాయి చెట్ల కింద, పూలన్నీ రాలి ముత్యాలు రాలినట్టుంటాయి పారిజాతం చెట్లకు. అదే చెట్లను పెంచుతున్నారు ఇప్పుడిప్పుడే కొంచెము. ఇంకా కొద్ది రోజులు పోతే బాగా చెట్లు పెద్ద అయినాయండి. వాటి కింద కూర్చొని బాగా హాలిడేస్ టైము ఫ్యామిలీతో స్పెండ్ చేసేదానికి బాగుంది. ఇది గవర్నమెంట్ అంట, డెవలప్ చేస్తున్నారు. ఇంకా మొత్తం చెట్లు బాగా దండిగా పెంచుతున్నారు, చెట్లను వనంలాగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజంపేటలో నాకు తెలిసి లేదనుకుంటా, ఎక్కడ ఇదే ఫస్ట్. మొత్తం ఇక్కడ ఎంట్రన్స్ కాడ ఎవరంత జనాలు అనిపించలేదు, కానీ లోపల మాత్రం బాగున్నారు. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చాలామంది వచ్చినారు. ఈవినింగ్ టైంకి ఇంకా బాగా పెరుగుతున్నారు జనాలు. మేము పోయేటప్పటికి బాగా అందరూ వచ్చినారు. పిల్లలందరికీ చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఆడుకోవడానికి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అందరు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టైం లిమిట్ ఏం లేదు, రోజుకి ఇంత అని అంతేను. అదే మనము ప్లే జోన్స్కి అక్కడికి తీసుకెళ్ళామంటే ఒక రూమ్లో బంధించినట్టు ఆడుకోవాల్సిందే. వాళ్ళు రూమ్లో బంధించినట్టు ఆడుకోవాల్సిందే. ఇదైతే ఎన్విరాన్మెంటల్, ఫ్రెష్ ఎయిర్, అందులోని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా ఎక్కడా లేదండి. వెహికల్స్కి అందరికీ చాలా దూరంగా లోపలికి వచ్చినాక డిస్టెన్స్లో వస్తుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఎటువంటి పొల్యూషన్ లేదు. ఏమన్నా ఇంకా ఫ్యూచర్ డెవలప్ అయితే చెప్పలేము, ఏమన్నా పొల్యూట్ అయితే. వెహికల్ డిస్టర్బెన్సెస్ కానీ, భయం కానీ, వెహికల్స్ ఏమి లేదు. రోడ్డు మీద కానీ లోపలిగా ఉంది కాబట్టి. శ్రవణ్ చూడండి పట్టుకొని ఎంత బాగా, ఫస్ట్ స్టార్టింగ్ ఎలా అన్నాడు, మళ్ళా రెండోసారి కొంచెం భయపడే, ఇప్పుడు వదిలేస్తాడు చూడండి. మళ్ళీ పట్టుకోమనే పట్టుకోడు. మా లక్కీ మాత్రం భలే ఎంజాయ్ చేసింది ట్రిప్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. క్రిష్, లక్కీ, మ్యాగీ. పిల్లలే కాదండి, మేము కూడా పెద్దోళ్ళం కూడా బాగా ఎంజాయ్ చేసాం. పెద్దోళ్ళకి కూడా బాగానే ఉంది. వీడియోని కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, ఫన్ కూడా ఉంటుంది అక్కడక్కడ. లక్కీ, క్రిష్ కొద్దిసేపు అది ఆడారు. తర్వాత ఇది మాత్రం చాలా స్లైడ్స్ది మాత్రం పిల్లలందరూ బాగా, చిన్నపిల్లలందరూ ఎక్కువ లైకింగ్గా బాగా ఆడుతున్నారు.
శ్రవణ్ చూడండి స్లైడ్. స్కూల్లో ఆడి ఆడి శ్రవణ్కి స్లైడింగ్ గేమ్ మాత్రం బాగుంది గుర్తుకు. కాకపోతే ఇక్కడ కొంచెం ఏమైందంటే ఇక్కడ టక్కని పిల్లలు వచ్చి చిన్న పిల్లలు అయితే పడతారనమాట కింద. అందుకు వాళ్ళు వచ్చి శ్రవణ్ని పట్టుకోవడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. పెద్ద పిల్లలు అయితే మేనేజ్ చేసుకుంటారు, చిన్నపిల్లడు కదా తెలియదు శ్రవణ్కి. మొత్తానికి ప్లేస్ మాత్రం ఎక్కువ కొన్ని ఎకరాస్లో ఉంది. ఎన్ని ఎకరాస్ అనేది నాకు తెలియదు కదా, అందుకు నోట్ చేయలేదు. బాగా పెద్దోళ్ళంతా కూర్చొని మాట్లాడుకోవడానికి ఇక్కడ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. వాకింగ్ చేసే వాళ్ళు వస్తారు, మెడిటేషన్ చేసే వాళ్ళు వస్తారు. పొద్దుటి నుంచి కంటిన్యూ ఉంటుందంట 6 నుంచి. పీస్ఫుల్ మైండ్తో ఉండాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇంకా నేను అటు పక్క అంతా చూపించలేదు. అటు పక్క క్రికెట్ ఆడుతున్నారు, వాలీబాల్స్ ఆడుతున్నారు. కొంచెం ఇంకా ఇటు సైడ్ ఓన్లీ ఇదంతా పిల్లలకి ఫ్యామిలీ వాళ్ళకు, అటు సైడ్ వచ్చి పెద్దవాళ్ళకు. మధ్యాహ్నం నుంచి కొంతమంది భోజనాలు కూడా తెచ్చుకొని అక్కడే కూర్చొని బాగా పొద్దున్నే వచ్చి పిల్లలందరినీ ఆడిపించుకొని ఫుల్ హాలిడేస్ ఉంటాయి చూసినారా. ఎంప్లాయీస్కి వాళ్ళకు బాగా వర్తబుల్గా కూడా ఉంటుంది, ఎంజాయ్మెంట్గా కూడా ఉంటుంది. అక్కడే మొత్తం అక్కడ అటు సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. అక్కడ ఏదో కట్టినారు కూర్చొని తినేదానికి కూడా కట్టిండారు హైట్లో. మేము కాసేపు ఉయ్యాలు ఊగినారు. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కూడా కూర్చొని ఉయ్యాల, ఒకరు ఇద్దరే కాదు. మా మ్యాగీ ఉంచుతుంది, నేను క్రిష్ కూర్చొని ఉన్నాము. ఇంకా నేను వీడియో తీస్తున్నా కాబట్టి నేను కనిపించలేదు. స్పీడ్ ఎక్కువ ఉంచుతుంది మ్యాగీ. కొంచెం వచ్చి జైంట్ ఫీల్ మాదిరిగా అనిపించింది అది. వీళ్ళు మళ్ళీ ట్రై చేస్తున్నారు. క్రిష్కి ఏంటంటే లక్కీ వచ్చి ఒక 4 స్టెప్స్ అన్నా దాటుతుంది. క్రిష్ దాటలేకున్నాడు, ట్రై చేసి చూడు. ఫస్ట్ ఇప్పుడు క్రిష్ 7 పట్టుకోడు, భయపడతాడు. ఫస్ట్ పట్టుకోలే, మేము మళ్ళీ పట్టుకోవాలంటే పట్టుకున్నాడు. చూడు పళ్ళల్లోంచి బ్లడ్ వస్తుంది తనకి. పొట్టోళ్ళు ఎవరైనా ఉంటే హైట్ అవ్వడానికి రోజు వచ్చి ఇక్కడ సాగేదాంతో చేయొచ్చు. చేస్తా అంటే లక్కీ అయితే బాబాయ్ ఉయ్యాలు ఇది ఇరిగిపోతుందేమో బాబాయ్ అని అంటుంది. మా లక్కీ మాత్రం బాగా భలే ఎంజాయ్ చేసింది. ట్రిప్ మొత్తంలో మా లక్కీని బాగా ఎంజాయ్ చేసింది. చూడండి, దీంట్లో లోపల నుంచి వెళ్ళి పైనుంచి వస్తారు. క్రిష్ లక్కీ ఫస్ట్ కంప్లీట్ చేసింది. క్రిష్ ఫస్ట్ చేయడం మళ్ళీ వాళ్ళ అక్క సపోర్ట్తో చేస్తాడు. మ్యాగీ మాత్రం పైన దాంట్లో పట్టలేదు, అందుకు మధ్యలో నుంచి దూరి బయటకు వచ్చేసింది. మా వాళ్ళకి వింతగా ఉంది. మేము యాక్చువల్గా అయితే బయటకి ఎక్కడికి ఎక్కువ వెళ్ళాము. ఎప్పుడు అలా తీసుకుపోయేసరికి మా పిల్లలకు భలే ఎంజాయ్మెంట్గా అనిపిస్తూ ఉంది. వచ్చేసింది లక్కీ బయటికి. ఏదైనా మా లక్కీ మాత్రం అనుకుంటే సాధిస్తుంది ఖచ్చితంగా, పట్టుదల ఎక్కువ. కృషికి రాలేదు, అందుకు మళ్ళీ వాళ్ళ అక్క హెల్ప్ చేస్తాను చూడండి, నేర్పిస్తుంది ఎలా అక్కలో. వాళ్ళ అక్క సపోర్ట్తో వచ్చినాడు బయటికి. అమ్ము చూడండి. మ్యాగీ జన కూర్చుంటే వాళ్ళు లేసి కూర్చుంటున్నారు పైకి.
మా జనా కూడా పిల్లలతో ఈసారి బాగా ఎంజాయ్ చేసినాడు. మామూలుగా అయితే ఎప్పుడు మమ్మల్ని వదిలేస్తా ఉన్నాడు, వదిలేసి మీరు ఎంజాయ్ చేస్తా ఉండండి నేను చూస్తూ ఉంటాను అంటా అన్నాడు. ఈసారి తను కూడా బాగా పిల్లలతో స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసినాడు. మా లక్కీ చూడు ఎంత ట్రై చేసిందో వాళ్ళ బాబాయ్ని దించాలని, పాపం దించలేము. ఇది మాత్రం అన్నిట్లకల్లా సూపర్ అండ్ ఫన్నీ గేమ్ అండి. మమ్మల్ని చూసి చూడు మా శ్రవణ్ వీడియో చూస్తూ ఉన్నా కానీ అమ్మ పడిపోయిందని చెప్పి ఏడుస్తున్నాడు. వీడియో చూసినప్పుడల్లా ఏడుస్తాడు మా శ్రవణ్, నేను పడిపోయాను అనుకొని. కానీ ఇది యాక్చువల్గా అయితే గేమ్ అన్నమాట. కానీ ఇది చాలా ఫన్నీగా ఉంది. అందరు మమ్మల్ని చూసి మా తర్వాత చాలామంది చేశారు. చూడు శ్రవణ్ ఉన్నాడంట వీడియోలో. ఇవాళ తనం అక్కడ ఫస్ట్ వచ్చి నేను అమ్ము ట్రై చేసినాము. మళ్ళీ బ్రేక్ డ్యాన్స్ వేస్తా ఉంచింది. ఈ ఉయ్యాల స్పెషల్ ఏంటంటే ఎవరైనా నిలబడుకొని ఉంచాలి, ఆ పక్కొకరు ఈ పక్కొకరు నిలబడుకొని ఉంచాలా. ఫ్యామిలీ కూర్చోవచ్చు. కొద్దిసేపు ఒకరు అమ్ము కొద్దిసేపు, అమ్ము మ్యాగీ ఒకసారి, లక్కీ క్రిష్ ఒకసారి, మళ్ళీ నా జన క్రిష్ ఒకసారి ఉంచినారు. ఇట్లా అది వాళ్ళు ఉంచుతా ఉంటే బ్రేక్ డ్యాన్స్ వేసింది. ఇప్పుడు లక్కీ నేను ట్రై చేస్తాను. సూపర్ అండ్ ఫన్నీ గేమ్ చూడండి. లక్కీని యాక్చువల్గా అయితే కిందికి అట్లా వెనక్కి పడేయాలనుకున్నాను, కానీ లక్కీ లేదు చిన్న పడింది. మా శ్రవణ్ అయితే వీడియో చూసినప్పుడల్లా అమ్మ పడిపోయిందని అనుకొని ఏడుస్తున్నాడు. కానీ మాకు మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. చూడండి అక్కడ వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళు ట్రై చేసినారు, మళ్ళీ భయపడి వెళ్ళిపోయారు. ఇది ఆంటీ కూడా మమ్మల్ని చూసి అదే పనిగా మళ్ళీ వెళ్తుంది. చూడండి చాలామంది ట్రై చేసినారు మమ్మల్ని చూసి ఇది చేయడానికి. ఇది బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి, కూర్చునేటప్పుడు బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి, లేకపోతే ఎవరు ఫస్ట్ వెయిట్ ఎక్కువన్నా అదే వాళ్ళ సైడ్ డౌన్ అవుతుంది. నేను యాక్చువల్గా అయితే లక్కీని నేను కూర్చుంటానే, లక్కీ కూర్చుంటాను టక్కని నేను లేచి తనని డౌన్ చేద్దాం అనుకున్నాను, కానీ లక్కీ ఎగిరొచ్చి నా మీద పడింది. ఇంత భయపడుతున్నారు చూడండి ఇద్దరు, దిగేసినారు భయపడి, ఎవరు పడిపోతారో ఏడ పడిపోతారో అని. ఆ పిల్లలు కూడా ట్రై చేశారు, చాలా మంది ట్రై చేసి. ఇప్పుడు చూడండి మ్యాగీ పడిపోయి ఈ విధంగా చేయాలనుకున్నాను, లక్కీని ఈ విధంగా పడేయాలనుకున్నాను, కానీ లక్కీ వెరైటీగా పైకి ఎగిరొచ్చి నా మీద పడింది. అసలు అనుకుంటే చాలా ఫన్నీ అది. ఇప్పుడు చూడండి మేమిద్దరం నేను జన పడిపోతాడు చూడండి. నువ్వు కూడా చూడండి. అమ్మని పడేస్తుందంట మ్యాగీ. శ్రవణ్ వచ్చి వెనకాల మ్యాగీ ఉంటే అమ్మని పడేయడానికి వచ్చింది అనుకొని ఏడుస్తున్నాడు. జన పడిపోయినాడు చూడండి. నేను లేచేసరికి జన పడిపోయినాడు. అసలు చాలా సూపర్ ఫన్నీ గేమ్. ఇంకా అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. అప్పటికి చాలా సేపు అయింది మేము వచ్చి. శ్రవణ్ కూడా బాగా అలసిపోయినాడని వెళ్ళిపోయినాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే గాయస్, బాయ్, థ్యాంక్ యూ. నచ్చినట్టయితే లైక్